హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. ఇవాళ నేను వచ్చేసాను అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందన బ్రదర్స్ షాపింగ్ మాల్కు. మరి ఈరోజు నేను మీకు ఆభరణాల్లో అందమైన వడ్డానం కలెక్షన్ తీసుకొచ్చేసాను. ఎలా ఉన్నాయో చూసేద్దామా? అందమైన వడ్డానాల సెట్ చూస్తున్నాం. సో చూసారు కదా, బ్రాడ్గా ఉండే అందమైన వడ్డానంలో మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా అందంగా డిజైన్ చేసాము. ఇందులో మనం రూబీ, ఎమరాల్డ్, సీజెడ్ అంతా కూడాను క్లాసీ లుక్లో డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడాను ఆ కార్వింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది. మిడిల్ ప్లేస్లో మనం లక్ష్మీదేవి అమ్మవారు తీసుకున్నాము. అమ్మవారికి ఆభరణాలు కూడా ఈ విధంగా సీజెడ్తో డిజైన్ చేసాము. అండ్ పైన కిరీటం కూడా మనకి సీజెడ్ వచ్చేస్తుంది, దానిపైన ఒక ఎమరాల్డ్ వచ్చేస్తుంది. చుట్టువైపులా కూడాను రూబీతో ఈ విధంగా డిజైన్ చేసాము. కింద కూడాను మనకి స్టోన్ వర్క్ అనేది ఏదైతే సీజెడ్ స్టోన్ తీసుకున్నామో అది బిగ్ సైజ్, కాస్త మీడియం సైజ్, అలానే స్మాల్ సైజ్ 3 వేరియేషన్లో మనం సీజెడ్ స్టోన్ తీసుకొని డిజైన్ చేసాము. అమ్మవారికి రెండు వైపులా కూడా పీకాక్స్ ఈ విధంగా ఎంబోజ్ అయ్యే విధంగా ఇచ్చేసాము. అండ్ కొంచెం గ్యాప్ ఇస్తూ అగైన్ మళ్ళీ పీకాక్ థీమ్ అనేది యాడ్ అయిందండి. దీనిపైన కార్వింగ్ చూస్తే మనకి పీకాక్లో వచ్చే కార్వింగ్ అంతా కూడాను చాలా నీట్గా క్లీన్గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. అండ్ దీని లీవ్స్ కూడాను హ్యాపీగా మనకి ఈ విధంగా రూబీ, ఎమరాల్డ్ అలానే సీజెడ్తో డిజైన్ చేసామండి. పైన ఏదైతే వే అనేది వస్తుందో మనకి గ్రాడ్యువల్గా ఆ వేవ్ అనేది డిజైన్ అనేది ఈ విధంగా దానిపైన ఒక్కొక్క దానికి ఒక్కొక్క కార్వింగ్ అనేది హైలైట్ చేసామండి. కిరీటంకి ఒక కార్వింగ్ ఉంటే నెమలికి ఇంకొక కార్వింగ్ వస్తుంది. అలానే మన ఎండింగ్ పాయింట్ తీసుకునేటప్పటికి మరో రకమైన కార్వింగ్, ఇలా 3-4 వేరియేషన్ చూపిస్తూ మనం వడ్డానాల్లో డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేసాము. అండ్ కింద పార్ట్కి వచ్చేసరికి మనకి హ్యాంగ్ అవుతూ చాలా మనకి మిక్స్ అండ్ మ్యాచ్లో అన్ని శారీస్కి తగ్గట్టుగాను ఎమరాల్డ్, రూబీ, వైట్ అలానే వైట్ పర్ల్స్తో పాటు సీజెడ్స్ యాడ్ చేయడం వల్ల చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. దీనికి కావాలనుకుంటే మనం గోల్డ్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక బెల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే థ్రెడ్తో కంటిన్యూ అవ్వచ్చు. ఇంత గ్రాండ్గా ఉండే మనకి వడ్డానం సెట్ వచ్చేసరికి నెట్ వెయిట్ 134 గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ మనం ప్రీషియా వడ్డానం చూస్తున్నామండి. ఇప్పటి వరకు మనం యాంటిక్లో చూసాం కదా వడ్డానం, ఇది ప్రీషియా వర్క్లో వచ్చేస్తుంది. దీనిపైన ఒక మనకి గోల్డ్ ఫ్రేమ్ అయితే ఏదైతే తీసుకున్నామో దానిపైన ఎంబోజ్ అయ్యే విధంగా ఒక లక్ష్మీదేవి అమ్మవారు, అలానే 2 సైడ్స్ కూడా 2 పీకాక్స్ థీమ్తో రన్ చేసాము. దీంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎమరాల్డ్, రూబీ అలానే సీజెడ్ స్టోన్తో కంటిన్యూగా వచ్చేస్తుందండి వర్క్ అనేది. కింద వచ్చేసరికి చైన్ లాగా ఫామ్ చేస్తూ చైన్ మిడిల్లో గోల్డ్ బాల్స్ అనేది ఈ విధంగా హ్యాంగ్ చేసాము. చైన్స్ కూడాను 2 లైన్స్లో చైన్స్ అనేది మనకి కనిపిస్తుంది. టోటల్గా ఏదైతే బెల్ట్ తీసుకున్నామో బెల్ట్కి మనకి వేవీ డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. అండ్ బెల్ట్ చుట్టువైపులో కూడాను ఒక డిజైన్ అనేది మీరు చూడొచ్చు, హంసల థీమ్ డిజైన్ అనేది చాలా గ్లాసీ లుక్లో డిజైన్ చేసామండి. టోటల్గా బెల్ట్ అంతా కూడాను మనకి ఈ గ్లాసీ లుక్ డిజైన్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, ఇంత గ్రాండ్గా ఉండే ఈ ప్రీషియా వడ్డానం వచ్చేసరికి 147 గ్రామ్స్లో మనకి టోటల్గా బెల్ట్తో సహా వచ్చేస్తుంది. వావ్, మరో అందమైన వడ్డానం చూస్తున్నాము. టోటల్గా యాంటిక్ జ్యువెలరీలో వచ్చిన వడ్డానం అండి. దీనిపైన కార్వింగ్ గమనించినట్టుగైతే చాలా చాలా డీసెంట్గా ఇప్పటి వరకు మనం చూడని డిజైన్ అనేది ఇందులో మనకి కనిపిస్తుంది. స్టార్టింగ్ మనం పెండెంట్ దగ్గర నుంచి తీసుకుందాము. మిడిల్ పెండెంట్ వచ్చేసరికి ఈ విధంగా ఒక అమ్మవారు ప్రతిమ అనేది ఈ విధంగా ఇచ్చేసామండి. అమ్మవారు ఏదైతే వచ్చిందో దానిపైన డీటెయిలింగ్ చూసారా, రెండు వైపులా హంసల థీమ్ తీసుకున్నాము. హంసల పైన కూడాను రూబీ పోటా స్టోన్ అనేది యాడ్ చేసాము. అమ్మవారి జ్యువెలరీ దగ్గర నుంచి ప్రతి కార్వింగ్ కూడా చాలా డీటెయిలింగ్గా చాలా క్లియర్గా కనిపిస్తుందండి. అండ్ పైన వచ్చేసరికి ఒక వీ షేప్లో ఇచ్చేసాము. దానిపైన కూడాను ఈ విధంగా రూబీ పోటా వర్క్ అనేది యాడ్ చేస్తూ ప్రతి ఫినిషింగ్ కూడాను క్లీన్గా ఇచ్చేటట్టు డిజైన్ చేసాము. అండ్ అటాచ్డ్గా వచ్చేసరికి మనకి స్మాల్ అమ్మవారి ఈ విధంగా వచ్చేసింది. ఒకటి వచ్చేసరికి ఫ్లవర్ షేప్లో వచ్చిందండి. ఇదంతా కూడాను యాంటిక్ డిజైన్ అని చెప్పొచ్చు. అగైన్ మళ్ళీ అమ్మవారు వచ్చింది, అగైన్ ఫ్లవర్ థీమ్ వచ్చింది, అగైన్ అమ్మవారు వచ్చింది, ఫ్లవర్ థీమ్ వచ్చింది. ఇలా ఆల్టర్నేట్గా మనకి అమ్మవారు ఫ్లవర్ థీమ్తో రన్ చేస్తూ చాలా డిఫరెంట్గా ఉందండి. మనం బేస్ పైన ఎంత చక్కగా డీటెయిలింగ్ వర్క్ అనేది ఫినిషింగ్లో ఇచ్చామో కింద పార్ట్లో కూడా అంతే చక్కగా ఇచ్చామండి. ఇక్కడ మీరు గమనిస్తే ఒక గంట షేప్లో ఒక ఆకారాన్ని మేము క్రియేట్ చేస్తూ దానిపైన గోల్డ్ బాల్స్తో
డిజైన్ ఇస్తూ దాని కింద వచ్చేసరికి ఎమరాల్డ్ అండ్ మోతీ వర్క్తో కంటిన్యూగా డిజైన్ చేశామండి. అండ్ ఒక దగ్గరకు వచ్చేసరికి లక్ష్మీదేవి కింద పాటలో వచ్చేసరికి మనకి ఈ విధంగా రుబే ఎమరాల్డ్తో ఇచ్చేసాము. అలానే ఎమరాల్డ్ పైన మోతీ వర్క్ అనేది ఈ విధంగా డిజైన్ చేసాము. ఒకటి హాఫ్ గంట షేప్లో వచ్చే డిజైన్, అలానే మనకి వచ్చే ఫ్లవర్ మోటివ్ డిజైన్ అనేది ఆల్టర్నేట్గా కంటిన్యూగా ఇచ్చేసామండి. ప్రతి షేప్లో కూడా మీరు ఆ కార్వింగ్ గమనిస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఎంత డీటెయిలింగ్గా ఉందో వర్క్ అనేది. సో దీనికి హైలైట్ ఏంటంటే మనకి యాంటిక్ పీస్ అని చెప్పొచ్చు, అలానే న్యూ డిజైన్ అని చెప్పొచ్చు. ఇంత గ్రాండ్గా వచ్చే ఈ వడ్డానం వచ్చేసరికి మనకి ఓన్లీ 118 గ్రామ్స్లో మేక్ అయిపోతుందండి. సో చూసారు కదండి, ఇవాళ మన చందనబజార్ షాపింగ్ మాల్లో ఉండే ఈ న్యూ అరైవల్ కలెక్షన్ అంతా ఆసమ్ ఉంది కదా. మన బడ్జెట్లోనే సూపర్ కలెక్షన్తో, సరికొత్త మేకింగ్తో, డిఫరెంట్ స్టైల్లో రెడీ అయిన ఈ అందమైన ఆభరణాలు చాలా బాగున్నాయి కదా. మరి ఇందులో మీకు ఏది నచ్చినా అస్సలు మిస్ చేసుకోవద్దండి. హ్యాపీగా షాపింగ్ మొదలు పెట్టేసేయండి. దగ్గరగా ఉంటే ఒక్కసారి అమలాపురం సినిమా రోడ్లో ఉన్న చందనబజార్ షాపింగ్ మాల్ను విజిట్ చేయండి. లేదు అనుకున్న ఆన్లైన్లో కూడా హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. హ్యాపీగా 10:30 నుంచి 8 o'clock వరకు వీడియో కాల్లో మీరు కనుక కాల్ చేస్తే డెఫినెట్గా ఇక్కడ ఉండే మోడల్స్ అన్నీ కూడా మీకు చూపించేందుకు మేము ప్రయత్నిస్తాం. అలానే కాకుండా మీకు నచ్చే కలెక్షన్ చూడాలనుకుంటే ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి. మరింత కొత్త కలెక్షన్ని చూసి మరీ చూస్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ మన చంద్రప్రదేశ్లో ఉండే సరికొత్త జ్యువెలరీ కలెక్షన్. మరింత కొత్త కలెక్షన్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, మరి నమస్తే.